మన మనసు ఎట్లా ఉంటే, మన మనసు స్థితి ఎలా ఉంటే మన చుట్టూ ఉండేవన్నీ అలాగ పోగవుతాయి. చూడండి, మన చుట్టూ దైవిక శక్తులు ఉన్నాయి. ఇదే ప్రాంగణంలో, మనం సంచరించే ప్రాంగణంలో దైవిక శక్తి ఉంటుంది, అదే సమయము దుష్టశక్తి ఉంటుంది. ఈ దైవిక శక్తికి ఏది నిలయం, దుష్టశక్తికి ఏది నిలయం అంటే, మీరు మీ మనసుని ఎలా పెట్టుకుంటారో దానిని బట్టి మీరు ఏ శక్తిని ఆకర్షిస్తారనేది ఆధారపడి ఉంటుంది. మీరు భయము లాంటి ఒక మనస్తత్వాన్ని బాగా పోగు చేసుకున్నారనుకోండి, వివిధ కారణాలతో భయం అనేది పోగు చేసుకున్నారనుకోండి, మీ చుట్టూ దుష్టమైనటువంటి శక్తులు వచ్చి పోగైతూ ఉంటాయి. చెడు శక్తులు మనల్ని ఆశ్రయిస్తూ ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళకి కావాల్సింది అదే మనసు. మీరు దుర్గంధాన్ని వెదజల్లేటువంటి ఏదైనా అక్కడ ఒక పదార్థాన్ని పెట్టారనుకోండి, పాచిపోయినటువంటి పదార్థాన్ని అక్కడ పెట్టారనుకోండి, అక్కడికి ఏమొస్తాయి? పురుగులు, బ్యాక్టీరియా, మనకి చెడు చేసేటువంటి విషయాలన్నీ వచ్చి దాంట్లో చేరుతూ ఉంటాయి, అక్కడికి ఆకర్షించబడుతూ ఉంటాయి. అలానే మనము మన మనసులో చేసేటువంటి ఆలోచనలను బట్టి, మన మనసులో మనం పదే పదే భయపడుతూ ఉంటే, ఇదే ప్రకృతిలో ఉన్నటువంటి చెడు శక్తులు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. వాటికి మనము ఆవాసంగా మారిపోతూ ఉంటాం, వాటికి ఇళ్ళులో మారిపోతుంటాం. అందుకనే పూర్వము ప్రతి సందర్భంలో భయం కలిగిందనుకోండి, శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఆంజనేయ శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ, ఆందోళనగా అనిపిస్తుంది అనుకోండి, వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదో మంత్రము, గురువులో వంశపారంపర్యంగానే ఏదో మంత్రం ఇస్తూ ఉంటే అది మంత్రాన్ని జపం చేసేసుకుంటూ ఉంటారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏవో వచ్చాయి, పిచ్చి కళలు వచ్చేసాయి. పడుకొని కాసేపు అలా కళ్ళు మూయగానే పిచ్చి కళలు వచ్చేసాయి. వెంటనే లేచెళ్ళి స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళి దీపం వెలిగించుకొని వాళ్ళకి ఇచ్చిన మంత్రం ఏదో జపం చేసుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఆ భయం కంటిన్యూ అవ్వకూడదు. కళలో ఏవేవో విచిత్రమైన భయంకరమైన విషయాలు వచ్చేస్తుంటాయి. కళ కదా, దానికి అర్థమేముంది? తీవ్రమైనవి ఏవో వచ్చేస్తాయి. ఒక్కసారి ఒళ్ళు చెమట్లు పట్టి దడబుట్టేస్తుంది. అంతటి ఆ ఆలోచనలు మనకి కళల రూపంలో రాగానే దాని యొక్క తీవ్రత తగ్గటానికి వెంటనే వెళ్ళి స్నానం చేసేస్తాం. చన్నీటితో స్నానం చేయగానే మనసు శాంతిస్తుంది. ఆ స్నానం చేసి రాగానే దేవుడి గదిలోకి వెళ్ళిపోయి దీపం వెలిగించేసుకొని కాస్త మనసుని స్థిమితపరుస్తాం. ఎందుకనంటే చెడు ఆలోచనలు చెడును ఆకర్షిస్తూ ఉంటాయి, మంచి ఆలోచనలు మంచిని ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే ప్రాణము లోపల మనము మంచి తరంగాలను సృష్టించాలి. భయపూరితమైన తరంగాలను సృష్టించామనుకోండి, ప్రాణముకి విచక్షణ ఏం లేదు, ఏదైతే అది ఆకర్షించేస్తుంది. మీరు దాంట్లోకి ఏది వేస్తే దానికి తగ్గ విషయాలని ప్రాణం ఆకర్షిస్తూ ఉంటుంది. మీ మనసులోకి భయాన్ని పడేశారనుకోండి, ప్రాణము మీకు భయపెట్టే విషయాలని మీ జీవితంలోకి తీసుకొచ్చేస్తుంది. మీ మనసులో సుఖాన్ని ఇచ్చేటువంటివి, సంతోషాన్ని కలిగించే ఆలోచనలే పారేస్తున్నారనుకోండి, ప్రాణము అటువంటి విషయాలని ఆకర్షించడం మొదలుపెడుతుంది. అందుకే మీ లోపల కాసేపు ఈ సత్సంగం మొదలయ్యి మనం మాట్లాడుకునే మాటలు బాగా అర్థం కావటం కోసము, అసలు ఈ యోగం అవ్వటం కోసము మనం ఇప్పుడు ఏం చేసాము, ఒక 5 నిమిషాలు స్వస్వరూప ధారణ చేపించాము. ఆ సమయంలో ఏం జరిగింది అని అంటే, మీరు ఏం చేయలేదు, మనసుని శరీరాన్ని శాంతపరిచారు.
మనసు శరీరం వేరు వేరు చోట్ల ఉందనుకోండి, శరీరం బలహీనపడిపోతుంది, దానికి ఉన్న శక్తి అంతా నశించిపోతుంది. మనం రోజులో కాసేపైనా సరే మన మనసుని శరీరాన్ని జోడించి ఉంచాలి. దాన్నే మనము శంభో క్రియలు ఏం చెప్తామనంటే స్వస్వరూప ధారణ అంటాం. అంటే నీపై నువ్వు ధారణ చేసి కాసేపు ఉండు. శరీరము మనసు అనే రెండింటిని ఒక్కతాటిపై పెడితే తాళం చెవి తెరుచుకుంటుంది. ఏం తాళం చెవి తెరుచుకుంటుంది అని అంటే, మీరు దివ్యమైన శక్తులని ఆకర్షించే విధంగా మీ యొక్క ఆ యొక్క శక్తిని గ్రహించే తాళాలు తెరుచుకుంటాయి. మనసులో ఉన్నటువంటి దుష్టమైన ఆలోచనలన్నీ పోతాయి. మీ ఆలోచనలలో కేవలం నిలబడింది ఏంటి అని అంటే, నా శరీరము, అన్నిటికంటే మమకారం కదా. ప్రపంచం ఎటుపోయినా ఎంత కాదన్నా నేను అనేది చచ్చిపోతుంది. సర్వైవల్ ఇన్స్టింక్ట్ అంటారు. అంటే బ్రతకాల్సి వస్తే నన్ను నేనే బ్రతికించుకుంటాం కదా. అది సహజ లక్షణం మనిషికి. అంటే నేను అనేది చాలా బలంగా ఉంటుంది లోపల. నన్ను నేను రక్షించుకోవాలనేది బలంగా ఉంటుంది, నేను సుఖపడాలి అనేది బలంగా ఉంటుంది లోపల. అది దాని తత్వం, లక్షణం, తప్పు కాదు. కాబట్టి మనము ఎక్కడో ధ్యాస కాదు, నీ శరీరం పైన నువ్వు ప్రేమగా దృష్టిని పెట్టడం, మనస్సుని పూర్తిగా నీది అయినా, నీ వ్యక్తిగతం, నీ భార్యది కూడా కాదు, పూర్తిగా నీ శరీరం ఇది చాలా వ్యక్తిగతమైనటువంటిది శరీరము. దానిపైన ప్రేమగా దృష్టిని పెట్టుంచండి, మనసుని పెట్టుంచండి అన్నప్పుడు మీరు త్వరగా కనెక్ట్ అవుతారు, త్వరగా మీరు దాంతో అనుసంధానం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే అది మీది కదా, చాలా వ్యక్తిగతం. ఈ భూమి మీద అన్నిటికంటే వ్యక్తిగతం మీ శరీరమే. అందుకని దానిపైన దృష్టిని నిలిపి ఉంచండి అన్నప్పుడు క్రమక్రమంగా మీ శరీరం పైన మీరు ప్రేమలో పడిపోతుంటారు. మీ శరీరం పైన మీరు ప్రేమలో పడిపోతుంటే మీ యొక్క మనసు శరీరం రెండు ఏకమైపోతూ ఉంటాయి, కలిసిపోతుంటాయి ఇలా. ఎందుకనంటే మీకు అంతరాంతరాలలో మూలాలలో నుండి మీ శరీరం అంటే మీకు ఎంత ప్రీతో చూడండి. మనము రోడ్డు పైన వెళ్ళేటప్పుడు గమనిస్తూ ఉంటే ఇంత కాలు ఇంత చేయి అయి ఉంటుంది. ఆ కష్టం మీద ఆ శరీరాన్ని ఈడ్చుకుంటూ కింద పాకుతూ నెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎవరైనా కొద్దిగా అన్నం పెడితే తిని బ్రతుకుదాము అని. రెండు కాళ్ళు పోయి ఉంటాయి, రెండు కాళ్ళతో ఈడ్చుకుంటూ బ్రతుకే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే బ్రతకాలనేది ఒక ఆశ మనిషి లోపల. అది సర్వైవల్ ఇన్స్టింక్ట్. ఎట్లయినా నన్ను నేను కాపాడుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. మన శరీరం పైన మనకి అమితమైనటువంటి ప్రీతి ఉంటుంది, మనకి మిగిలిన అన్ని విషయాల్లో. ఎవరైనా భార్యతోనో ఎవరితోనో నువ్వంటే నాకు నా ప్రాణం కంటే ఎక్కువ అన్నారంటే నిజంగా అబద్ధం అది. ఊరికే అట్లా అనిపిస్తూ ఉంటుంది, కానీ నిజానికి కాపాడుకోవాల్సి వస్తే ఎవరివన్నీ వాళ్ళే కాపాడుకుంటారు. ప్రాణాపాయ స్థితిలో చివరి క్షణం వరకు మనం ప్రేమించే వాళ్ళని కాపాడుకోవాలని చూస్తాం, కానీ ఇక అవకాశమే లేదంటే మనల్ని మనం కాపాడేసుకుంటాం. అది సహజ లక్షణం, లోపల నుంచి ఆ ప్రేరణ ఉంటుంది. సర్వైవల్ ఇన్స్టింక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అందుకే నేను అనేది బాగా ఇష్టం అందరికీ. ఆధ్యాత్మికతలో నేను అనేది వదిలేయండి అని అంటారు. అసలు సాధ్యపడదు, అది నిజం కాదు. నేను అనేది వదిలేయటం నిజం కాదు. వినటానికి బాగుంటుంది తత్వం. నేను అనేది మర్చిపోతే కానీ దైవం అనేది అర్థం కాదు అనేది వినటానికి బాగుంటుంది, కానీ అది ఎలా అనేది భూమి మీద ఎవరికి అర్థం కావట్లేదు. నేను అనేది ఎలా వదిలేయాలి అని అది సాధ్యపడదు. ఎందుకంటే నేను అనేదంతా నువ్వు ముడిపడి ఉన్నావు. అది పోయింది అని అంటే నువ్వు చచ్చిపోతావు, ఉంటావు కదా. ఆ నేను అనే మూలమైనదే నిన్ను పట్టుకుని అలాగ నిన్ను ఉంచుతుంది. అనారోగ్యం వచ్చినా నేను అనేది ఒకటి ఉండబట్టి అది నయం చేసుకుంటుంది.
ప్రాణాపాయం వచ్చినా నేను అనేది ఒకటి లోపల బలంగా ఉండబట్టి అది దాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంది, లోపల నుంచి శక్తిని పుట్టిస్తుంది, మళ్ళీ ఆ ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడేలా చేస్తుంది. నీకు నువ్వు లోపల పోరాడకుండా ఎంతమంది వైద్యులు చుట్టూ వైద్యం చేస్తున్నా కూడా బ్రతకడం కష్టం. నిన్ను నువ్వు కాపాడుకోవాలనే లోపల నుండి చివరి క్షణం వరకు ఒక ప్రేరణ నడుస్తూ ఉంటుంది మనిషి లోపల. అదే వాడిని బ్రతికేలా చేస్తూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ఒక నేను అనే ఒక ప్రేరణ ఏదైతే ఉందో, ఆ ప్రేమ ఏదైతే ఉందో, దానిని మనము నిద్ర లేపుతున్నాం కూర్చోబెట్టి. ఎందుకనంటే నేను అనేది రానివ్వండి పర్వాలేదు, నేను అనే ప్రేమలోకి మీరు జారుకోండి పర్వాలేదు. అలా మీరు జారుకోగలిగితే మీ శరీరంలోని అనారోగ్యాలన్నీ శాంతించటం మొదలు పెడతాయి. నేను అనేదాన్ని ప్రేమించుకోమని అన్నాం కదా అని చెప్పేసి అద్దం ముందు నించొని అంటే నాకు ఎంత ఇష్టమో అని మనకి మనం చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, మనల్ని హైదరాబాద్లో ఒకటి ఉంది, ఏంటిది అది, ఎర్రగడ్డ, అక్కడికి తీసుకెళ్తారు. అంటే దాని విధానం అది కాదు. ప్రేమించుకోవటం అంటే అద్దం ముందు నించొని గులాబీ పువ్వు అద్దానికి ఇచ్చుకుంటూ నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పుకోవటం కాదు. దానిని ప్రేమగా చూసుకోవటం అని అంటే 24 గంటలు దాన్ని లేపనాలన్నీ పూసేసి చక్కగా ఇలా చూసుకుంటూ ఉండటం గురించి కాదు. దానిని నేను అనే దాని ప్రేరణలో ఆ ప్రేమలోకి జారుకోవటము అంటే అర్థము నీ మనసుని శరీరాన్ని ఏకతాటిపైకి తీసుకురావటం. నీ మనసుని శరీరాన్ని ఏకతాటిపైకి మీరు తీసుకురాగలిగితే, ఆ రెండు ఒక దాంట్లోనే నిలబడి ఉండగలిగితే మీ లోపల ప్రాణము వృద్ధి చెందటం మొదలవుతుంది. చూడండి, శంభో క్రియలోని మొట్టమొదటి మెట్టులోనే మీ ప్రాణము పెరగటం మొదలవుతుంది. ప్రాణం ఎందుకు పెరగాలండి అంటే, ఇక ప్రాణము పెరిగితే ఇక మనం ఇంకెప్పటికీ చచ్చిపోకుండా ఉండొచ్చా, ఇక్కడే పాతుకుపోయి ఉండొచ్చా? అందుకోసం కాదు. ప్రాణం అనేది తగ్గితే మన ఈ దేహములో దైవం ఇచ్చినటువంటి ఆ ప్రాణము దాని యొక్క బలము తగ్గుతూ ఉంటే క్రమక్రమంగా మన యొక్క శరీరము అనారోగ్యాలకు గురి అవుతూ వస్తుంది. ప్రాణం యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతూ ఉంటే మీరు ఈ చుట్టూ ఉండేటువంటి దైవిక శక్తులు వేటిని ఆకర్షించలేని స్థితిలోకి పడిపోతూ ఉంటారు. మీరు చూడండి, ఒక వెలుగు వెలిగిపోయినటువంటి అపరకోటీశ్వరులను చూసి ఉంటారు. ఎంతగా అంటే ఈ మనిషికి ఇంకొక 10 తరాలకి కూడా తరగని ఆస్తి ఉన్నది, ఇప్పటికీ ఇంకా 10 తరాలు వెనక్కి తిరిగి చూసుకోకర్లేదన్న వాళ్ళు కూడా రోడ్డున పడ్డవాళ్ళు ఉన్నారు. మీరు అనుభవంలో పరిశీలన చేసి చూస్తే అలాంటి కుటుంబాలు చాలా ఉంటాయి. కారణం ఏంటో చెప్పనా? అవి ఒక్కసారిగా అంతటి తీవ్రమైనటువంటి స్థితిల్ని, వైభవాన్ని చూసిన వాళ్ళు కూడా సడన్గా ఉన్నవన్నీ ఆవిరిలా ఇలా వెనక్కి పీల్చేసుకోవడానికి కారణం ఏంటో చెప్పనా? ఆ యజమానిలో ప్రాణం బలహీనపడింది. ఒక్క క్షణము ప్రకృతి నుంచి, దైవం నుంచి వచ్చే సహాయం అంతా ఆగిపోయింది. ఆ వ్యక్తి నిదానంగా కుప్పకూలిపోవటం మొదలవుతుంది. ఒకరు అనారోగ్యంతో కుప్పకూలిపోతారు, చాలా బలంగా ఉంటారు, కండలు తిరిగిన దేహం ఉంటుంది. అప్పుడే వారు కండలు పెంచుకోవడానికి వెళ్తారు. అంత బలంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఒక్కసారి ప్రాణం క్షీణిస్తుంది, లోపల పడిపోతాడు. అలా మనం వార్తల్లో వింటూ ఉంటాం. పెద్ద పెద్ద నటులు, వారు తినే ఆహారం చాలా ఖరీదైనది ఉంటుంది. వారు తాగే నీళ్లు 2,000-3,000 రూపాయలు అవుతుంది ఒక్కసారి తాగితే. అంత ఖరీదైనటువంటి బ్రతుకుతూ వాడి యొక్క శరీరం ఒక క్షణంలో కూలిపోయిపోతుంది. ఇంకొకరిదేమో అంతటి 10-15 తరాలకు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేనటువంటి కుటుంబము ఒక్కసారితో రోడ్డు మీద పడిపోతుంది. చూస్తూ ఉండగా
ఎలా ఒక వాక్యూమ్ క్లీనర్తో ఇలా వెనక్కి లాగేసినట్టు జుర్రుకున్నట్టుగా వెనక్కి మొత్తం వైభవం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. వీడికి ప్రాణము హరించడం వల్ల వీడికి జరిగే నష్టం ఈ రూపంలో ఉన్నది. ప్రాణము తరగటం వల్ల ఇంకొకటికి మరణం అనే రూపంలో ప్రాణము వెనక్కి లాగింది వాడిని. అంటే ఈ బయట ఉన్నటువంటి దైవిక శక్తులన్నిటితో కనెక్షన్ కట్ అయిపోతుంది మన ప్రాణం తరిగిపోగానే. ఎప్పుడైతే ఆ ప్రాణము తగ్గుముఖం పట్టిందో ఇక మనము మన చుట్టూ ఉండే వైభవాలన్నీ కోల్పోతూ వచ్చేస్తుంటాం. మనం ఈరోజు ఏదైనా వైభవం అనుభవిస్తున్నాము అని అంటే ప్రాణము తగినంత శక్తివంతంగా ఉన్నది అని అర్థం. వైభవం కోల్పోతున్నామనంటే అన్నిటినీ ఆకర్షించగలిగే దైవము నీలో ఏదైతే పెట్టి వెళ్ళిందో ఆ శక్తి ఏదో తరిగిపోయింది అని అర్థం. మనము శంభోక్రియ చేసేటప్పుడు స్వస్వరూప ధారణలో ఏం చేస్తాము అంటే శరీరాన్ని మనసుని ఏకం చేసేస్తాం. శరీరము మనసు ఏకతాటిపై ఉంచుతాము. అలా ఉంచినప్పుడు ఈ రెండు ఆటంకంగా లేని ఈ సమయంలో మీ లోపల ప్రాణము ఏదైతే ఉందో అది ఈ అనంతమైనటువంటి దైవిక శక్తితో అది కలిసిపోవటం మొదలు పెడుతుంది. అందువలన ప్రాణము వృద్ధి చెందుతూ ఉంటుంది. చూడండి, ఆయుష్ అనేది మనిషికి మాత్రమే కాదు, మన ఇంటికి కూడా ఆయుష్ ఉంటుంది కదా, అవునా? మీరు వాస్తు పండితుడి దగ్గరికి వెళ్ళి ఇంటి ప్లాన్ వేయించుకుంటే ఏం చేస్తారు? ఈ ఇంటి ఆయుష్ ఎంత అనేది తీస్తారు. ఆయం కట్టినప్పుడు ఏం చేస్తారు? ఆయుష్ ఎంత అని తీస్తారు. 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ళు అన్న ఏదో ఒక ఆయం కట్టేసి తీస్తూ ఉంటారు. అప్పుడు ఈ 65-70 ఏళ్ళ తర్వాత ఈ ఇంటికి ఒక కళ పోతుంది. అంటే ఆయుష్ క్షీణించింది, ఆ ఇంటి కళ పోతుంది. ఇక ఆ ఇంట్లో ఏదో అపసవ్యమైనటువంటివి అశుభాలేవో జరగటమో, ఇంట్లో శాంతి లేకపోవటమో, డబ్బు ఒకవేళ బాగా బలంగా వచ్చే అవకాశాలు ఉంటే డబ్బు వస్తూ ఉంటుందేమో కానీ భార్యాభర్తలు అసలు సఖ్యంగా లేకపోవటమో, డబ్బు బాగా వస్తుంది కానీ పిల్లలు తప్పుదారి పట్టిపోవటమో, డబ్బు బాగా వస్తూ ఉంది కానీ అసలు పిల్లలే పుట్టకపోవటమేమో, వాళ్ళ యొక్క తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళు ఆ ఇంట్లో అలానే కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళ ఆ ఇంట్లో పెరుగుతున్నటువంటి ఆ సంతానానికి అనేక రకాల లోపాలు, అకాల మృత్యువు సంభవించటము, తీవ్రమైన అనారోగ్యాలు రావటము, ఇలా ఆ ఇంటి ఆయుష్ తగ్గుతూ ఉంటే, క్షీణిస్తూ ఉంటే ఆ యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క జీవితాలు అస్తవ్యస్తం అయిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే. మన ఒంట్లో ఆయుష్ తగ్గుతుంటే అనారోగ్యాలు, అశుభాలు, ఇటువంటివి ఆర్థిక లేములు ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. ఇంటి ఆయుష్ తగ్గుతూ ఉంటే తరాలు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క తర్వాత తరాలు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అందుకే మనిషి ఏవి చేసినా చేయకపోయినా ప్రతి నిత్యము ఆ మనిషి తన ఆయుష్ని పెంచుకునే పని ఖచ్చితంగా చేయాలి. అది కేవలము మనము 100 ఏళ్ళు బ్రతకడం కోసం కాదు, బ్రతికున్నన్ని రోజులు వైభవంగా బ్రతికి ఉండటం కోసము, మన ప్రాణము వైభవంగా వెళ్ళిపోవటం కోసము, మనల్ని యమభటులు ఈడ్చుకొని వెళ్తున్నట్టుగా కాకుండా, ఎందుకు బ్రతికున్నానరా ఇంకా అనేటువంటి వేదన పడుతున్నట్టు కాకుండా హాయిగా శరీరాన్ని విడిచేలా మార్చుకోవటం కోసము మన ఆయుష్ని మనం వృద్ధి చేసుకునేటువంటి ప్రక్రియని మనం ప్రతి నిత్యము సాధన చేయాల్సింది. మనం నేర్చుకునేటువంటి ఈ శంభోక్రియ ఏదైతే ఉందో అది ఆయుష్కు సంబంధించిన ప్రక్రియ, ప్రాణానికి సంబంధించిన ప్రక్రియ, ప్రాణక్రియ అంటారు దాన్ని. మనము మనసు కాసేపు ప్రశాంతంగా ఉండడం కోసం, పీస్ఫుల్ మైండ్ కోసం మేము మెడిటేషన్ చేస్తున్నాం, ఈ కాదు ఇక్కడ చేసేది.
ఈ మైండ్ కోతి. మీరు ఈ క్షణము దీన్ని బాగా పీస్ఫుల్గా మార్చుకుంటారు. ఇక్కడి నుంచి గేట్ దాటగానే మీ గుమాస్తా ఫోన్ చేస్తుంటాడు, అండి బేరం వెనక్కి వెళ్ళిందండి, అయిపోయింది మొత్తం. మనసు ఒక్క క్షణంలో వికలమైపోయింది. ఎక్కడ పీస్ఫుల్? మనసు తన లక్షణం అది ఎప్పటికప్పుడు అలా పడిపోతూ ఉంటుంది. మనం చేసేది ఈ మనసుని, ఈ వంకర తిరిగే ప్రతి క్షణం వంకర తిరిగే ఈ మనసుని సరిచేసే ప్రక్రియ కాదు. మనం చేసేటువంటి శంభోక్రియ ప్రాణాన్ని సక్రమంగా చేసేటువంటి ప్రక్రియ. నీ యొక్క ప్రాణము శక్తివంతమైంది అని అంటే నీ మనసు నీ మాట వినడం మొదలవుతుంది. ఎవరి ప్రాణమైతే బలహీనంగా ఉంటుందో వాడి మనసు విచలంగా ఉంటుంది, చలించిపోతూ ఉంటుంది, విపరీతమైనటువంటి పోగొడలు పోతూ ఉంటుంది. వాడికి మనశ్శాంతి ఉండదు, నిద్రపోలేడు. ఖరీదైనటువంటి పరుపు వేసుకుంటాడు కానీ నిద్ర పట్టనప్పుడు ఏంటి ఖరీదైన పరుపుకి అర్థం? మనసు వికలంగా మారిపోతూ ఉంటుంది, కలత చెందుతూ ఉంటుంది ఎవరి ప్రాణమైతే బలహీనంగా ఉంటుందో. అందుకే మనము మనసుని దారిలోకి తెచ్చుకోవాలి అని అంటే, శరీరాన్ని దారిలోకి తెచ్చుకోవాలి అని అంటే, ఈ మనసు శరీరము అనేటువంటి ఈ రెండు దేనిపైన ఆధారపడి ఉన్నాయో దానిని బలంగా మార్చుకుంటున్నాం. ఈ మనసు శరీరము ఈ రెండు దేనిపైన ఆధారపడి ఉన్నాయి అని అంటే ప్రాణము పైన ఆధారపడి ఉన్నాయి. ప్రాణము ఒక క్షణము వెళ్ళిపోయింది అని అంటే మనసు శరీరం క్లోజ్, దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అంటే దీనికి యజమాని ఎవరు? ఈ శరీరానికి మనసుకి యజమాని ఎవరు అని అంటే ప్రాణమే యజమాని. కానీ మనము ప్రతిరోజు ప్రధానమంత్రి మనకు అందుబాటులో ఉన్న ఆయన డ్రైవర్ని, ఆయన యొక్క పిఏని మాత్రమే దువ్వుతూ ఉన్నాం. నీకు ప్రధానమంత్రి అందుబాటులో ఉన్నాడు, నీకు తెలియట్లేదు ఆ విషయం. కానీ మనం బయట ఫ్యూన్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ ఏం చేస్తుంటావు, ఏం తిన్నావా లేదా, మనం అక్కడ ఆగిపోయాం. ప్రధానమంత్రి గారు డ్రైవర్ దగ్గరికి వెళ్ళిపోయి టీ తాగొద్దామా అని అక్కడక్కడే తిరుగుతూ మనం గడిపేస్తూ ఉన్నాం. మనము ఈ మనసుని, ఈ శరీరాన్ని మాత్రమే బుజ్జగించే పనులు చేసే వాళ్ళందరూ అక్కడే ఆగిపోయారని అర్థం. మనకి నిజంగా ఆ ప్రధానమంత్రి అందుబాటులో ఉన్నాడు, మొత్తాన్ని పరిపాలించేటువంటి మంత్రి అందుబాటులో ఉన్నాడు. కానీ మన అల్పబుద్ధియో మన కర్మఫలమో మనము అటుగా వెళ్ళాం. చూడండి, మీ ముందే పెరిగి చీముడు ముక్కేసుకు తిరిగిన వాడు పెద్ద అధికారి అయ్యాడు అనుకోండి. మీరు ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఆ అబ్బాయి అధికారి అయ్యాడు, చాలా గొప్ప అధికారి అయ్యాడట అని తెలిసి మీరు వెళ్ళాల్సి వస్తే కూడా నిజానికి కొంత జంకుతారు. ఏంటి అని అంటే అంత పెద్ద అధికారి అయ్యాడట, మనం సరిపోతామా ఇప్పుడు ఆయన ముందు వెళ్ళి మాట్లాడటానికి అని అనిపిస్తూ ఉంటుంది మనసులో. ఏంటి అని అంటే మనసులో అడ్డుపడుతూ ఉంటుంది. ఒకవేళ వెళ్ళాక అయితే ఏంటి, ఎందుకు వచ్చావు అని అంటాడేమో భయం వేస్తూ ఉంటుంది. అంటే మనం వెళ్ళి చనువుగా మాట్లాడే అర్హత లేనట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అంటే కర్మ ఏదో అడ్డుపడుతూ ఉంది, వాడు మనవాడే అయినా కూడా మనం దగ్గరగా వెళ్ళకుండా. అలానే ఈ ప్రాణం అనేది మన సొంతము, మనది, దైవం మనకిచ్చినటువంటి బహుమతి. ఆ పరమశివుడు శ్రీరామచంద్రుడు మనకిచ్చినటువంటి బహుమతి మన ప్రాణం. మనము దానిని వృద్ధి చేసుకునే పని చేయకపోవటం వల్ల అవస్థలతో జీవిస్తూ ఉన్నాం. అందరూ బ్రతుకుతున్నారు, నేను కూడా బ్రతుకుతున్నాను. అందరికీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నాకుంటే ఏంటి తప్పు? అందరికీ షుగర్ ఉంది, మరి నాకుంటే ఏంటి తప్పు? అందరికీ కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయట, నాకు కూడా అయిందంతే అని మనం సర్దుకుపోతూ బ్రతుకుని ఈడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ధైర్యవంతుడు, ధీరత్వం ఉన్నవాడు, శక్తివంతుడు ఎలా ఉండాలి అని అంటే అందరిలా కాదు, అందరికంటే ఉన్నతంగా బ్రతకాలని. మనం డబ్బు విషయంలో చేస్తుంటాం కదా,
నేను నా నా తమ్ముడు కంటే ఎక్కువ ఆస్తిపరుడిని కావాలి, నా బాబాయ్ కంటే నేను ఎక్కువ ఆస్తిపరుడిని కావాలి అని కష్టపడి డబ్బును పోగేసుకుంటూ ఉంటాం కదా. అలానే మనము ప్రాణం విషయంలో శక్తివంతులం అవ్వాలి. మనము అందరిలా ఈ అవస్థలు పడద్దు, ఇది సహజమే అని అనుకోవద్దు. నేను సహజం అని అనుకుంటున్నాను, 45 ఏళ్ళు దాటే నాకు మోకాళ్ళ నొప్పులు రావడం తప్పేముంది అని అనుకున్నా వచ్చేస్తాయి. ఎందుకనంటే నువ్వు అంగీకరిస్తున్నావు కదా. ఒక వయసు వచ్చిన తర్వాత నేను ఈ అనారోగ్యాల పాలు కావడంలో తప్పేంటి, అవుతుంది, అది సహజము. మా బాబాయ్కి అయింది, మా అన్నయ్యకి అయింది, మా పిన్నికి అయింది, మా పెదనాన్నకి అయింది, నాకు అయింది, సహజమే అది అని అనుకుంటూ నువ్వు దాన్ని అంగీకరిస్తూ వెళుతుంటే అది నిన్ను బాధ పెడుతూ ఉంటే ఆ వేదనలో నుండి బాధలో నుండి బ్రతుకుతూ మనం శరీరాన్ని నెట్టుకుంటూ వెళ్ళకూడదు. ధైర్యముగా ధీరత్వంతో ప్రాణాన్ని పెంచుకోవాలి, పట్టుదలతో ప్రాణాన్ని పెంచుకోవాలి. శరీరము మనసు మన ఆధీనంలోకి రావటం మొదలు పెడుతుంది. చూడండి, నిజంగా మోకాళ్ళ గుజ్జు అరిగిపోయి ఎముక ఆనుతూ ఉంటే ఆ నొప్పికి ఎంతమంది చచ్చిపోతే బాగున్నాను అనుకున్నారు. చూడండి ఎంత వేదన పెట్టిస్తూ ఉంటుంది. అయినా కూడా మళ్ళీ దాన్ని అలానే నెట్టుకుంటూ పని చేసుకుంటూ జీవితాన్ని ఎళ్ళదీస్తూ ఉంటాం. మనము అలా ఈడ్చినట్టుగా కాదు, బలంగా శక్తివంతంగా శరీరాన్ని నడిపించాలి. ఆ రకంగా మనం ముందుకు వెళ్ళటానికి మనకి కావలసినటువంటిది ప్రాణము అనే విషయము చాలా బలంగా మారటము. మా తాతగారు చెప్పేవారు, నువ్వు ప్రాణము పరంగా బలంగా మారు అని. మనస్సుని బలహీనపరచడానికి ఎంత గొప్పవాడి కొమ్ములైన విరిచేస్తూ ఉంటుంది కాలం. కానీ ప్రాణము స్థాయిలో బలంగా మారితే నిన్ను వంచగలిగేటువంటి మదం పట్టిన వస్తువు ఏది ఒకటి ఉండదు, నీ ముందు నిలబడలేదు అని చెప్పారు. ఆయన అలానే ప్రశాంతంగా చనిపోయారు. 15 రోజుల్లో నేను శరీరాన్ని వదిలేస్తాను, ఫలానా ముహూర్తం రోజున ఎవరు ఏడవద్దు, అనవసరమైన రాద్ధాంతాలు ఏం చేయకండి అని చెప్పి చక్కగా తెల్లవారుజామున వేడివేడి నీళ్లతో తొట్టి నిండా నీళ్లు పోసుకొని వేడివేడి నీళ్లతో స్నానం చేసేసి కొత్త బట్టలని శరీరానికి అలంకరించుకుని తన మధ్య కోడలు నడిపి కోడలతో రాగి సంకటి చేసి పెడతావా నాకు అని ఈలోపు చక్కగా పూజ అంతా పూర్తి చేసుకుని ఆయన పూజా గదిలో వచ్చిన తర్వాత రాగి సంకటి ఆయన తిని వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయనేంటి నా పోతానన్నాడు, ఇవాళ లేచి రాగి సంకటి అడుగుతున్నాడు. కొత్త బట్టలు తీశాడు బీరువాలో నుండి, ఈయనేమో ఏదో ప్రగల్భాలు పలిగేశాడు, ముహూర్తం పెట్టేశాడు, వెళ్ళిపోతున్నాను. నిజమా అబద్ధమా ఇది నాకు అర్థం కాదు. ఎవరికైనా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. మనిషి దిట్టంగా ఉన్నాడు, సంబరంగా ఉన్నాడు, వేడుకలా పండగలా స్నానం చేసి కూర్చున్నాడు, కొత్త బట్టలు వేసుకున్నాడు. రాగి సంకటి చేసి పెడతావు అమ్మాయి అని అడిగాడు, చక్కగా చేసుకున్నాడు, తిన్నాడు. మంచం పైన కూర్చుని అందరికి వెళ్ళి ఇలా చూసి కళ్ళు మూసేశారు. ఆయన దాని యొక్క రహస్యం ఒకటే, నువ్వు నిజంగా ప్రాణము అపారంగా వృద్ధి చేసుకోగలిగితే, ప్రాణము వృద్ధి చెందితే నువ్వు జీవించినంత కాలము సుఖంగా జీవించి ఆ సమయం ఒకటి ఏర్పడినప్పుడు శివుడు ఆజ్ఞాపించినప్పుడు నీ మనసుకి తడుతుంది, వెళ్ళిపోయే సమయం వచ్చింది అని. అందుకే ఆయన బలంగానే ఉన్నా, శక్తివంతంగానే ఉన్నా, నేను ఒక 15 రోజుల్లో కాలం చేస్తాను అని ముందుగానే ఆ సంకేతం వచ్చింది చెప్పి ఆ బలంగా హాయిగా ప్రశాంతంగా ప్రాణాన్ని వదిలేశారు. అంటే ప్రాణము శక్తివంతమైనటువంటి వాడి యొక్క లక్షణం అలా ఉంటుంది. మనము బ్రతికినంతకాలము హాయిగా బ్రతుకుతాము, నిజంగా ప్రాణము వెళ్ళిపోయే సమయం కూడా మనకి చెప్పబడుతుంది. శివుడు ఆజ్ఞాపించాడనే విషయం చెప్పబడుతుంది. అందుకే యోగులు పలానా సమయానికి నేను కాలం చేస్తాను అని చెప్పేసుకుంటారు. అటువంటి
ఆ యొక్క ప్రాణము శక్తివంతమైతే మనము హాయిగా జీవించి హాయిగా వెళ్ళిపోతాం. ఆ విధమైనటువంటి ఒక శక్తిని మనం పుంజుకోవాలి. ఏమండి, నాకు 70 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు ఎట్లయితే ఏముంది, ఇక ఇప్పటికిప్పుడు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఒకే ఒక క్షణములో రావచ్చు. ఒకే ఒక క్షణములో ఆ తాళం తెరుచుకోవచ్చు. నువ్వు హిమాలయాలకు వెళ్ళి గుహలలో కూర్చుని మొల తాడు కట్టుకొని కూర్చుని చేస్తేనే వస్తుందని అనుకోకండి. ప్రాణము ఏ క్షణమైనా మీరు ఆ ప్రాణాన్ని స్పర్శిస్తే, ఆ ప్రాణ శక్తిని, ఆ ప్రాణాన్ని పెంపొందించేలాంటి ఒక చిన్న పని మీరు చేస్తే, అది ఏ క్షణమైనా ఈ అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమ శివుడితో ఆ రెండు, నీ ప్రాణము శివుడు కలిసిపోవచ్చు. ఆ రెండు కలిసిపోయాయి అని అంటే నువ్వు ఉన్న బలాన అపారమైనటువంటి ప్రాణ శక్తి సంపన్నుడిగాను మారిపోవచ్చు. అదే జరిగితే నువ్వు 70 ఏళ్ల పాటు జీవించిన జీవితం ఒక ఎత్తు, 70 ఏళ్ళు అయినా కూడా 70 ఏళ్ల తర్వాత నువ్వు జీవించే జీవిత విధానం ఒక ఎత్తు. నేను మొన్న ఒక క్రిస్టియన్ స్త్రీ, పని మనిషి, బాగా సారాయి తాగేసి ఒంట్లో ఎముకలలో ఉన్న గుజ్జులన్నీ అరిగిపోయి కాళ్ళు వంకర్లు పోయాయి. ఇలా వంకర్లు పోయి యాతన పడుతూ ఉంది. కానీ తను పని చేసుకోకపోతే ఇల్లు గడవదు. అదే అమ్మాయి అంతకుముందు నేను వెళ్ళిన దగ్గర, సత్సంగానికి వెళ్ళిన దగ్గర ఆ ఇంటి వాళ్ళు ఆ పని మనిషిని, గురువుగారు బట్టలు ఉన్నాయి జాగ్రత్తగా ఉతికి ఎండేయమ్మా అని చెప్పేసి అంటే, మేము ఉతకూడదండి గురువుగారు వాళ్ళవి, మేము మతం తీసుకున్నామండి, మేము ముట్టుకోకూడదండి, మా పాస్టర్ గారు తిడతారండి అని చెప్పారు. సరే వెళ్ళిపోయింది పాపం. ఇది సంగతట అంటే సరే కానివ్వండి, ఏం చేస్తాం. ఆ తర్వాత ఊర్లో ఆ జనాలకి తెలిసి తిట్టారట, ఎంత దుర్మార్గపు పని చేశావు, ఆయన అదృష్టము, ఉతకచ్చు కదా, నీకు ఏ దేవుడు చెప్పాడమ్మా ఇట్లాంటి పిచ్చి మాటలని. అందరూ ఇలా తిడుతుంటే వెళ్ళి పాస్టర్ని అడిగిందట, ఇలా అన్నారండి అని అంటే, ప్రసాదం ఒకటి తినమాకలే, మరి బట్టలు ఉతకమంటే ఉతకపోతే ఎలా, ఉతకాల్సింది కదా నువ్వు అని. ఆ తప్పు తెలుసుకున్నట్టుగా ఆమె ఫీల్ అయ్యి బాగా వచ్చేసి, నేను రెండోసారి వెళ్ళినప్పుడు కలిసి, తప్పు అయిపోయింది అయ్య గారు, తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, నాకు ఏడుపు వచ్చేస్తుంది, నన్ను ఏమనకండి అని బాధపడుతూ బట్టలన్నీ తీసుకొని వద్దంటుంటే కూడా ఉతికిన బట్టలు మళ్ళీ ఉతికింది. ఈ స్త్రీ అయి ఉన్నాయి అయ్యి మళ్ళీ ఎందుకంటే నాకు ఉతుక్కొనివ్వండి అని మళ్ళీ అన్నీ తీసుకుని ఉతికి అన్నీ ఎండేసి వచ్చింది. సరే, ఆ మార్పు గొప్ప విషయంగా, ఎవరైనా చిన్న మార్పు మంచి వైపు ఒక అడుగు వేసినా మనం ప్రోత్సహించాలి. ఎమ్మటే పిలిచి ఇటు రామ్మ అని చెప్పేసి, ఆమె కాళ్ళు ఇలా దొడ్డుగా మారిపోయాయి, వంకరగా మారిపోయాయి. ఇటు రామ్మ అని పిలిచేసి ఆమె చేయి పట్టుకొని నిదానంగా ఆ మోకాళ్ళ నొప్పులు తీసేయగానే ఓ అని పెద్దగా అరిచేస్తుంది ఆనందము. అప్పటి వరకు ఆమెకున్నటువంటి ఆ భారం ఉంది కదా శరీరంలో, ఆ భారమంతా దిగిపోయి ఒక్కసారిగా గెంతటం మొదలు పెట్టేస్తుంది ఆనందముతో. ఆమె కనీసం ఇంకో 10 ఏళ్ల వయసు ఆయుష్ పెరుగుంటుంది ఆ ఆనందానికి. అంటే ఒక్క క్షణము నాలాంటి సాధారణమైన మనిషి ఆమెని తాకి నిదానంగా తగ్గితే బాగుండు బిడ్డ, మంచిదే మనిషి ఇట్లా అయిందే అనుకుని అంటేనే అంత మార్పు వస్తే, మన జీవితంలో దేవుని యొక్క స్పర్శ ఒక్క క్షణం జరిగిందనుకోండి, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఒక్క క్షణం కలిగిందనుకోండి,
ఆ జగన్మాత యొక్క అనుగ్రహం ఒక్క క్షణం, ఏ క్షణమైనా మనలో కలిగిందనుకోండి, మనం ఇప్పటి వరకు అవస్థపడుతున్న విషయాలు మాయమైపోవు చిటికలో. ఒక్క క్షణంలో మన దుఃఖమంతా ఆవిరైపోదు. ఒక్క క్షణంలో మన శరీరం మళ్ళీ పునర్నిర్మాణం జరగదు. ఒక్క క్షణంలో మన జీవితం మార్పు చెందదు. ఒక సాధారణమైన రక్త మాంసాలతో ఉన్న నేను అలా అంటేనే అయినప్పుడు జగన్మాతకి ఎంతసేపు నిన్ను తయారు చేసినటువంటి జగన్మాతకి నిన్ను ఈ క్షణమే బాగు చేయటం కారణం ఏంటి అని అంటే, మనకి మనమే శత్రువులం. ఎందుకనంటే నాకెక్కడ కుదురుతుందండి మీరు చెప్పినవి అని చేయటానికి. మాకున్న ఒత్తిళ్ళకి ఎక్కడండి 5 నిమిషాలు కూర్చోవడం, మాకున్న ఇబ్బందుల్లో ఎక్కడండి మాకు దేవుడు గుర్తొచ్చేది అనే ఒక నైరాస్యం మనలో కలుగుతూ ఉంటుంది. నిజానికి శత్రువులం మనమే. నిజానికి మనము సర్వము పొందగలిగే అర్హత ఉన్న వాళ్ళమే. అది ఏ క్షణమైనా సరే, ఈ క్షణానికి ఈ క్షణం మన పూర్తి శరీరము ఒక గొప్ప ఆరోగ్య స్థితిని అనుభవించగలదు. ఈ క్షణానికి ఈ క్షణము మనల్ని మనం బాగు చేసుకోగలము. కానీ దానికి తగ్గ పట్టుదల, నిర్ణయం మనం చేయలేము. మీ అందరికీ ఒక రహస్యం చెప్పనా? శరీరము చనిపోయే ముందు, సరిగ్గా కొన్ని నిమిషాల ముందు మీ శరీరం పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సంతరించుకున్నాకే చనిపోతుంది. మీరు దగ్గరగా ఎవరైనా పెద్దవాళ్ళు పోతూ ఉంటే వాళ్ళని గమనించుకుంటూ ఉండండి. పరిపూర్ణంగా ఆ శరీరం ఆరోగ్యవంతం అయినాకే ప్రాణం దాని నుంచి విడుదలవుతుంది. మనం అనుకుంటూ ఉంటాము క్యాన్సర్తో చచ్చిపోయారు అని. క్యాన్సర్తో అవస్థపడి ఉండొచ్చు కానీ క్యాన్సర్తో చచ్చిపోడు. కిడ్నీలు ఫెయిల్ అయిపోవటం వల్ల చనిపోయాడని అంటాము. కిడ్నీలు ఫెయిల్ అవ్వటం వల్ల చివరి క్షణం వరకు, చివరి నిమిషాల వరకు మనిషి అవస్థపడి ఉండొచ్చేమో, కానీ ఆ చనిపోయే కొన్ని నిమిషాలు, కొంతమంది విషయంలో కొన్ని రోజుల ముందు పరిపూర్ణమైన ఆరోగ్యంగా మారిపోతారు. దాన్నే సామెతగా మన పూర్వీకులు ఏం చెప్పారంటే, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని అంటుంటారు. అంటే ఆ దీపము కాంతివంతం అయిన తర్వాతే ప్రాణం నుంచి నిష్క్రమిస్తుంది. మరి అంతటి తీవ్ర అనారోగ్యంలో నీ శరీరాన్ని అంతటి ఆరోగ్యంగా, అంతటి వెలుగుగా, అంతటి చైతన్యంగా మార్చింది ఎవరు అంటే జగన్మాత ఆ పని చేస్తూ ఉంటుంది. వీడు దిక్కుమాలినట్టుగా పోకూడదు, వీడు ఒక అవస్థతో పోకూడదు, వీడు మళ్ళీ పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా మార్చి పంపిద్దాము అని జగన్మాత కొన్ని నిమిషాల ముందు నిన్ను పరిపూర్ణమైన ఆరోగ్యవంతుని చేసి ప్రాణం నిష్క్రమించేలా చేస్తుంది. మరి అదే జగన్మాత ఈ పూటే మనల్ని ఎందుకు బాగు చేయదు? అది మరణకాలంలోనే ఎందుకు జరిగింది అంటే, ఆ మరణకాలంలో మీరు మీ అహంకారాలన్నింటినీ వదిలేశారు. ఆ మరణకాలంలో మీరు దైవాన్ని పూర్తిగా ఆశ్రయించారు. ఎందుకనంటే ఇక దిక్కు లేదు, ఇంకా నేను చేయగలిగింది ఏమీ లేదు, ఉన్నదంతా దైవం చేతిలో ఉంది అనేటువంటి ఒకానొక అవగాహన వాడిలో ఏర్పడుతుంది. జ్ఞానం ఉదయిస్తుంది, బుద్ధి ప్రచోదనం జరుగుతుంటుంది సహజంగానే. ఇక ఆ పక్కన ఎవరైనా బాగా అవగాహన ఉన్నవాళ్ళు కానీ వారికి సహాయం చేస్తే ఇంకా బాగా ఉన్నతంగా, వైభవంగా వాడు వెళ్ళిపోతాడు. మరి అదే పరిపూర్ణమైన అనారోగ్యాన్ని నువ్వు ఈ క్షణము గురువుకి అంకితం చేసుకుంటే, ఈ క్షణము నువ్వు జగన్మాతకి నువ్వు అంకితం చేసుకుంటే, అదే పరిపూర్ణమైన ఆరోగ్యం ఈ క్షణం మాత్రం ఎందుకు రాదని అనుకుంటున్నారు. మనం బలంగా ఉన్నప్పుడు అహంకారం బాగా పనిచేస్తుంటుంది. నేను బాగా ధనికుడినో, నేను బాగా తెలివైన వాడినో,
నేను సంపాదించుకున్న డబ్బుతో బాగు చేయించుకుంటానయ్యా, మీరెవరు నాకు చెప్పడానికనో, నాకు హాస్పిటల్ ఉంది నేను పోయి దాంట్లో పడుకుంటానను, ఇంకేదో ఏదో ఒక అహంకారం పనిచేస్తూ ఉంటుంది. కానీ మనిషి ఆ 11 రోజులు శరీరాన్ని విడిచిపెట్టే మరణం సంభవించే 11 రోజుల ముందు అహంకారాన్ని పూర్తిగా శూన్యమైపోతుంది. 11 రోజుల ముందు అహంకారం పూర్తిగా శూన్యమైపోవటం మొదలు పెడుతుంది. అక్కడి నుంచి ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యము క్రమక్రమంగా సిద్ధిస్తూ, అనారోగ్యం తగ్గిపోతూ, దీపము కాంతివంతం అవుతూ, ఆ కాంతివంతమైన దీపం అప్పుడు వెళ్ళిపోతుంది. అదే మనము బలంగా ఉన్నప్పుడు ఎందుకు చేసుకోకూడదు? ఇప్పుడు ఎంతటి అనారోగ్యాన్ని అనుభవిస్తున్నా మనం ఈ క్షణము శరణాగతి చెందితే, గురు చరణాలను పట్టుకుంటే, జగన్మాత యొక్క చరణాలను పట్టుకుంటే, ఈ క్షణమే మనము అదే స్వస్థతని మనం పొందగలం కదా. ఆ ఒక్క చిన్న మార్పు కానీ మనలో వస్తే మనం ఇన్ని అవస్థలు పడాల్సిన అవసరం రాదు. నేను ఒకసారి ప్రయోగం చేద్దామని యోగం బాగా పండింది, నాకు బాగా వచ్చేసింది, మరి ప్రాణం పోయేటప్పుడు ఎట్లా ఉంటుంది అనే ఆలోచన కలుగుతుంది ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళకి. మరి నేనేమో వయసు మళ్ళిన తర్వాత యోగాన్ని నేర్చుకోలేదు, యవ్వనంగా ఉన్నప్పుడు యోగాన్ని నేర్చుకున్నాను. మరి అప్పుడు ఆవేశం ఉంటుంది కదా, సహజంగా యవ్వనానికి ఒక ఆవేశం ఉంటుంది కదా. యవ్వనానికి ఉండే సహజ ఆవేశంతో అసలు ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో మనం అనుభవపూర్వకంగా చూద్దాము అనే బుద్ధి పుట్టింది. అప్పుడు నేను సహజంగానే నాలో ఒక తెగింపు లక్షణం ఉంటుంది. నేను ముందుగా చెప్పాను కదా, కరోనా వచ్చింది, హాస్పిటల్లోకి తిరిగినట్టుగా ఒక తెగింపు లక్షణం ఒకటి ఉంటుంది. యోగానికి అది అవసరం. ఈరోజు మీ అందరినీ ఆ తెగింపు చేయగలిగే వాళ్ళ మార్చి తీరుతాను. ఈరోజు మీలో ఆ తెగింపు ధైర్యాన్ని తీసుకొచ్చి తీరుతాను. అదొక్కటే యోగానికి బలమైన పునాది. అది లేకపోతే మనకి ఏ సహాయం అందుతుంది, ఏ పూజలు ఫలించవు. ఎందుకనంటే ధైర్యం ఎవరికైతే ఉంటుందో వాడి వెంట దైవం ఉంటుంది. ఆ తెగింపు లాంటి లక్షణం వల్ల ప్రాణం పోయేటప్పుడు చూసుకుందాం అసలు ఎలా ఉంటుందో అనే పిచ్చి ఆలోచన చేసి, అప్పటికప్పుడుగా నాకు అందుబాటులో ఉన్నది తేనెటీగలు. అప్పుడు ఏం చేశాను, కొమ్మని ఇలా ఊపి కర్రతో తేనె తెట్ట నా మీద పడేటట్టు చేసుకున్నాం. ఏమవుతుంది, తేనెటీగలు అన్నీ వచ్చి కుట్టడం మొదలుపెట్టేసాయి. అవి ఎంతకీ ఆగవాయే, ఒళ్ళంతా కుట్టేసాయి. అప్పటికే దాదాపు పాయింట్ సందుల్లో నుంచి కూడా లోపలికి వెళ్ళి మరి కుట్టేసాయి. అందుబాటులో ఉన్నవరకే కాదు, ఇక దానికి అంత అవకాశం ఇచ్చేసాను. మరి నేను చేసుకున్న కర్మ నేను అనుభవించుకోవడం ఏం చేస్తాడు? అద్దెచ్చి నెత్తి చేసుకున్నప్పుడు అవి పోకుండా ఎలా ఉంటాయి? అయ్య బాబోయ్ మొత్తం కుట్టాయి. అయ్యేమో ఎంతకీ వదలవు, కుట్టునైతే కుట్టేశాయి. ఇక సరే, ఇక ఆ పక్కనే పాపము ఎవరో ఇంట్లో అన్ని చీరలు ఇవన్నీ ఎండేసుకుంటూ ఉన్నారు. ఇంటికి వెనకాల వైపు గవుకు నా ఇంట్లోకి వెళ్తుంటే ఆ స్త్రీ భయపడిపోయి, బాబోయ్ నువ్వు ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు అని తల్లేసేసి, ఇక నేను ఆ చీర ఏదో తీసుకొని మొత్తాన్ని ఇట్లా చుట్టేసుకొని అల్లేసుకొని దాన్ని వదిలించుకున్నాను. కానీ మొత్తానికైతే విపరీతంగా నాకు తేనెటీగలు కుట్టాయి. ఇది నా కోరికే, అసలు ఏం జరుగుతుంది చూద్దాం ఇప్పుడు అని. ఇక క్రమక్రమంగా అవి కుట్టి విషం ఎక్కేలోపు ఇంటికి వెళ్ళిపోయాను. విషం ఎక్కడానికి కొంత సమయం పడుతుంది. ఇంటికి వెళ్ళాను. ఇదంతా ఇంట్లో ఎవరు లేనిది చూసుకొని చేశాను, లేదంటే ఊరుకోరు కదా. ఇంటికి వెళ్ళాను చక్కగా. ఇక నిదానంగా దాని ప్రభావం మొదలు పెడుతుంది. ఏం చేస్తుంది అది? ఫస్ట్
విపరీతంగా వాంతులు అయ్యేలా చేసి కడుపులో వికారం పుట్టెచ్చేస్తుంటుంది. వాంతులు విరోచనాలతో మొదలు పెడుతుంది విషప్రయోగం అనేది చూపించటం. నాకు ఇక విరోచనాలు విపరీతంగా అయిపోతున్నాయి, నీరసిస్తుంది, వాంతులు ఆగకుండా అవుతున్నాయి. ఎంతలా అంటే నేను ఇలా శరీరాన్ని ఇటువైపు పక్క, నోటిని తలని అటువైపు పక్క వేసేసి వాంతి రాగానే అనుకోవటం, మళ్ళీ తల ఇటువైపు పెట్టుకొని అనుకోవటం, మళ్ళీ రాగానే ఇంటి బయటికి మళ్ళీ తల పెట్టేసి అనుకోవటం, మళ్ళీ ఇట్లా లాక్కోవటం. ఇది జరిగి క్రమంగా ఆ స్థాయి కూడా దాటి ప్రాణం పోవటం మొదలైపోతుంది. ప్రాణము బయటికి వెళ్ళటం మొదలవుతుంది. ఈ క్రమంలో అనుకోవటానికేమో బాగా గట్టిగా వామ్మో ఇదేదో చూసేద్దాంలే దీనంతు అన్నట్టుకుంది, కానీ అంత తేలిగ్గా ఏం లేదు ప్రాణం పోవటం, అంత ఈజీగా ఏం అనిపించట్లేదని అది ఒక రకమైన నరకాన్ని చూపిస్తుంది శరీరం లోపల. దాన్ని నేను ఎంత నిగ్రహిద్దామనుకున్నా అది ఆగటం లేదు. అది మనము ఇట్లా వెళ్ళిపోతున్నాం ఏమరపాటు స్థితిలోకి. దాన్ని ఎంత ఆపుదామన్నా ఆగది. అది ఇట్లా అయిపోతుంటాం. ఇక ప్రాణం వెళ్ళిపోవటానికి అది ఫోర్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. దాన్ని మళ్ళీ తేర్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా అవ్వదు. అప్పుడు నిజంగా శరణాగతి అంటే ఏంటో అప్పుడు నేను అభ్యాసం చేయాల్సిన అవసరం వచ్చింది అనేది, ఆ ఒక్క చిన్న విషయాన్ని అభ్యాసం చేయటం కోసం నేను ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. ఆ క్షణము గురుదేవా, ఇక నువ్వు కాపాడాల్సింది నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేదు అని ఇలా పడిపోయాను. ఒక క్షణములో అంతటి శక్తి విహీనమైపోయినటువంటి నాకు ఏదో ఒక అపారమైన శక్తి ఏదో ప్రవేశించినట్టుగా మారి నేను అక్కడి నుండి లేచి దాదాపుగా నేనున్న ప్రాంతము నుండి 2-2.5 కిలోమీటర్ల దూరంలో ఏరు ప్రవహిస్తూ ఉంటుంది. అంత దూరం నేను పరుగెత్తాను. చూడండి, వేగంగా పరుగు పెట్టుకుంటూ నేను వెళ్తున్నాను. ఎటు వెళ్తున్నాను నాకు తెలియదు నిజానికి, కానీ నా లోపలికి ప్రవేశించిన శక్తి నన్ను పరుగు పెట్టేలా చేస్తుంది. నన్ను నిలకడగా లేకుండా చేసింది ఆ పరుగు పెట్టే క్రమం. పరుగు పెట్టి 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 ఊరు అంతమయ్యే ఆ ప్రదేశంలో ఆ ఏటిలోకి వెళ్ళిన తర్వాత ఆ ఏటిలోకి దూకేశాను. నేను ఒక మామూలు సాధారణ స్థితిలోకి వచ్చేసాను. అంతటి విషప్రయోగము, ప్రాణాన్ని తీసేసే ఆ విషప్రయోగము క్షణమాత్రములో, నేను శరణాగతి చెందిన మరుక్షణములో ఆ విషము కూడా విరిగిపోయి అపారమైన శక్తి ఏదో ప్రవేశించి నన్ను అంతటి తీవ్రమైన ప్రాణహాని ఉన్న సమయంలో నాకు అంత బలాన్నిచ్చి పరుగు పెట్టించే అంత శక్తిని నాకు ప్రసాదించింది. అంతటి శక్తి శరణాగతికి ఉంటుంది. మనము ఆ శరణాగతి చెందలేని కారణంగానే అవస్థల పాలవుతూ ఉన్నాము. దైవిక శక్తిని ఆకర్షించేటువంటి ఒకానొక లక్షణం శరణాగతి. నువ్వు నువ్వు ఈ స్వస్వరూప ధారణలోనూ ఈ శంభోక్రియలోని ప్రతి మెట్టులో నువ్వు శరణాగతి చెందుతూ ఉంటావు. అదే శంభోక్రియ యొక్క వైభవం. అటువంటి శంభోక్రియని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ క్రియ నిజంగా పండుతుందో, ఆ క్రియ ఎప్పుడైతే పండుతుందో ప్రాణము అపారంగా వృద్ధి చెందటం మొదలవుతుంది. ప్రాణము వృద్ధి చెందితే మరణం కూడా మనల్ని చూసి భయపడుతూ ఉంటుంది. అనారోగ్యం మనల్ని చూసి భయపడుతుంది. ఈ యొక్క రహస్యాన్ని, ఈ యొక్క తేలికపాటి రహస్యాన్ని అందించడం కోసమే సమస్తాన్ని పక్కన పెట్టేసి నేను ప్రతి ఊరు తిరుగుతూ ఉన్నాను. ఈరోజు కిరణ్ గారి యొక్క ఒక అమ్మవారు ఆయనకి ఇచ్చిన అనుగ్రహం వల్ల మనం అందరము కలుసుకునే ఏర్పాటు ఒకటి చేశారు మనకి ఈరోజు. ఆ కారణంగా ఇక్కడ కూర్చున్నటువంటి వారి యొక్క ఆయుష్ ప్రమాణం పెరిగితే
అది అపారమైనటువంటి పుణ్యకార్యము. ఈ యజ్ఞము మహాశక్తివంతమైన యజ్ఞం. ఆ యజ్ఞాన్ని కిరణ్ గారు కూడా పూనుకొని వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు చేస్తున్నారు. మనమేమి ప్రవచనాలు చెప్పటం లేదు, ఉన్నయే చదవట్లేదు పుస్తకాలు పట్టుకొని. మనం ఆల్రెడీ విన్నున్నాం చాలా, కానీ ఏం చేస్తున్నాం? కానీ ఇప్పుడు ఆ ప్రాణాన్ని వృద్ధి చేసుకునే పని ఒకటి మనం చేపిస్తే, ఆ యజ్ఞం మనం చేస్తే ఒక్క మనిషి ప్రాణం వృద్ధి చెంది ఒక్క మనిషి సుఖంగా తన జీవితాన్ని గడపగలిగిన ఆ పుణ్యము, ఆ యజ్ఞ ఫలితము మనదై తీరుతుంది. మనం చేసే ఈ యొక్క క్రియ, యోగ క్రియ ప్రాణయజ్ఞము అని అంటాం. ఈ యోగ క్రియని మనము ప్రాణక్రియ అని అంటాం. ఎందుకంటే దీన్ని ప్రాణాన్ని వృద్ధి చేసే ప్రక్రియ కాబట్టి. అది జరిగే ఆ ప్రాణము వృద్ధి ఏ క్షణమైనా ఎవరికైనా జరగచ్చు. ఏ క్షణమైనా వారు అపారమైనటువంటి ప్రాణ సంపన్నులుగా మారిపోవచ్చు.